హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, ఆసరా పెన్షన్ 6,000పై ప్రభుత్వం కీలక నిర్ణయం, లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కీలకమైన సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డైలీ పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, బ్రేకింగ్ అప్డేట్ సంబంధించిన కీలకమైన సమాచారాలు ఎన్నో మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాలకి కూడా వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా చేనేత కార్మికులు, కలగీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, బీడీ కార్మికులు లాంటి అనేకమైన వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అండగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక భరోసా కల్పించేందుకు సంక్షేమ పథకంగా ఈ యొక్క పథకం అనేది కొనసాగుతుంది. వీటిలో భాగంగా ప్రతి నెల ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయాలలో ద్వారా నేరుగా లబ్ధిదారులకు అనేది పెన్షన్ అందిస్తున్న తరుణంలో వీటికి కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి జూన్ 2వ తారీఖున ఈ వర్గాల వారికి అందరికీ కూడా పెన్షన్ అనేటివి బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. బయోమెట్రిక్ సమస్య వల్ల చాలా వరకు పెన్షన్ ఆగిపోవడం, అదేవిధంగా కొత్త అర్హుల పేర్లు జాబితాలు లేకపోవడం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి లింకుకు సంబంధించి అయితే ఆధార్ కార్డు కానీ, మొబైల్ నెంబర్ కానీ లింకు వంటి సమస్యలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటి త్వరగా పరిశీలించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి ప్రయోజనం అందించాలని కూడా సూచిస్తున్న సమాచారం రావడం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వారికి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అనేటివి ఇస్తున్న విషయం తెలిసిందే. వారికి ఇబ్బంది పడకుండా ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అనేటివి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరింత ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు, అదేవిధంగా వేడి ముద్రలు పనిచేయడం వలన చాలా వరకు పెన్షన్ అనేటివి లేట్ అవుతున్న తరుణంలో రాష్ట్ర అధికారులు కీలక దృష్టి పెట్టిన సమాచారం అయితే రావడం జరిగింది. పెన్షన్ మొత్తంపై పెంపుపై కూడా ప్రజల్లో భారీగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలు, వాటితో పాటు జీవన వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పెన్షన్ కూడా త్వరగానే ప్రతి నెల 1వ తారీఖున విడుదల చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. వీటిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ పరిస్థితులను పరిశీలించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి వారి యొక్క ఆదాయం, వయస్సు, అదేవిధంగా ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాల వంటి వాటిని ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ప్రతి వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వారి యొక్క ఆదాయం ఇవన్నీ ఉంటేనే పెన్షన్ అనేటివి మీకు అర్హతగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగానే ప్రస్తుతం లబ్ధిదారులు చేయాల్సిన ముఖ్య సూచన ఏంటంటే ఆధార్, బ్యాంక్ ఖాతాలు లింక్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలని కూడా సమాచారం. వీటితో పాటుగా ప్రభుత్వం త్వరలో ఉన్నాయి కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తున్న కూడా సమాచారం మీద రావడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి కూడా ఇటువంటి కీలకమైన అంశాలు అనేటివి జూన్ 2వ తారీఖున ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మరియు ఇతర లబ్ధిదారుల పెన్షన్లను కూడా పంపిణీ మరింత సులభంగా చేయడానికి, పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించడం వంటి అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ వేగవంతం చేయాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్న సమాచారం. చాలా వరకు చూసుకున్నట్లయితే ఫేస్ రికగ్నిషన్ కింద మనం గత వీడియోలో ఆల్రెడీ ఫేస్ రికగ్నిషన్ సంబంధించి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ సంబంధించి కూడా పూర్తి సమాచారం ఆ యొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి ఏజ్ పడడం వలన, వారి యొక్క వేలి ముద్రలు పడకపోవడం వలన వారికి ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూడా పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే చూసుకున్నట్లయితే కొత్త లబ్ధిదారులను మార్పు చేర్పు, అదేవిధంగా ఇంటి వద్దనే పెన్షన్ అనేది పంపించేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. అయితే ఇటీవల కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ చనిపోయిన వారు కూడా పెన్షన్ అయితే వస్తుందని కూడా అధికారుల దృష్టికి రావడం జరిగింది. వారి యొక్క పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసివేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో మీరు కంపల్సరీగా మీ యొక్క అధికారి దగ్గర వెళ్ళి ఆ యొక్క వ్యక్తి పేరును తొలగిస్తే ఆ యొక్క పెన్షన్ అనేటివి మిగతా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందడం అయితే జరుగుతుంది. వారి వలన వారి యొక్క కుటుంబ సమస్యలు కూడా, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరంగా కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీ యొక్క కుటుంబంలో ఎవరైతే చనిపోయి వారికి మళ్ళీ పెన్షన్ వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పెన్షన్ రద్దు చేసి మీరు స్వచ్ఛందంగా అధికారుల దగ్గర వెళ్ళి ఆ పెన్షన్ను కూడా రద్దు చేపించి వేరే అర్హులైన వారికి పెన్షన్ ఇస్తే బాగుంటుందని కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఒక చిన్న సలహా ఇది ఇవ్వడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.